హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు నుంచి మనం ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుందాం. అసలు ఈ ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి? పూర్వ రోజుల్లో వివిధ రకాల ఆఫీసుల్లో చాలా ఇంపార్టెంట్ వర్క్స్ని చాలా ఎక్కువ సమయం కేటాయించి ఇంపార్టెంట్ డాక్యుమెంటేషన్ వర్క్ అంతా కూడా పేపర్స్ మీద పుస్తకాల రూపంలోని చేసేవారు. కానీ కంప్యూటర్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ వర్క్ అనేది గతంలో చాలా ఎక్కువ టైం కేటాయిస్తే ఇప్పుడు చాలా తక్కువ సమయాన్ని కేటాయించి చాలా తేలికగా చేయగలుగుతున్నారనమాట. ఇప్పుడున్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో మనం ఏదైనా జాబ్ చేయాలి అనుకుంటే, ఏ జాబ్ మనం సంపాదించాలనుకున్నా కూడా దానికి కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. మరి కంప్యూటర్ నాలెడ్జ్లో మినిమం మనకి ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలి. వివిధ రకాల ఆఫీసుల్లో డాక్యుమెంటేషన్ వర్క్ అంతా కూడా ఈ ఎంఎస్ ఆఫీస్లోనే జరుగుతుంది. ప్రధానంగా ఈ ఎంఎస్ ఆఫీస్లో 3 విభాగాలు ఉంటాయి. అది ఎంఎస్ వర్డ్, తర్వాత ఎంఎస్ ఎక్సెల్, ఆ తర్వాత పవర్ పాయింట్. సో ఈ 3 ఉంటాయి. ఇందులో మనం ఎంఎస్ వర్డ్ గురించి మనం ఈ సెషన్స్లో నేర్చుకుంటాం. అసలు ఎంఎస్ వర్డ్ అంటే ఏంటి? ఇందులో అసలు ఎంఎస్ వర్డ్లో మనం ఏం చేస్తాం? మనం ఎవరికైనా లీవ్ లెటర్ రాయాలి. ఈ కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్లో చేస్తాము. మనము మన బయోడేటాని వేరొకరికి పంపించాలి. ఎంఎస్ వర్డ్లో చేస్తాము. ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, అప్పుడు మన రెజ్యూమ్ని తయారు చేసుకోవాలి. ఆ రెజ్యూమ్ ఎంఎస్ వర్డ్లో చేస్తాము. ఏదైనా సర్టిఫికేట్స్ డిజైన్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు ఎంఎస్ వర్డ్లో డిజైన్ చేస్తాము. ఈవెన్ ఐడి కార్డ్స్, ఇట్లాంటివన్నీ మరెన్నో వర్క్స్ మనం ఎంఎస్ వర్డ్లో చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.